హాయ్ వ్యూవర్స్, నేను రాము. మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. నాగశాస్త్ర నిపుణులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, ఎంఏ ఆస్ట్రాలజీ చేసి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపదను సొంతం చేసుకున్న గొప్ప వ్యక్తి. నమస్తే స్వామీజీ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. స్వామి, శివరాత్రి గొప్ప చాలా పెద్ద పండుగ మన హిందూ సనాతన ధర్మంలో శివరాత్రి. శివుడికి సంబంధించి కూడా మనం ఒక సామెత వింటూ ఉంటాం, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంటే ఒక చీమ కుట్టాలన్నా కూడా శివుడి ఆజ్ఞ అవసరము అన్న గొప్పగా మనం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. శివరాత్రి రోజు అసలు ఆ ప్రశస్తం, శివరాత్రికి సంబంధించి శివరాత్రి గొప్పతనము, శివరాత్రి ప్రశస్తం గురించి చెప్పండి. మహాశివరాత్రి అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది మహాశివరాత్రి. అయ్యా, మన వాళ్ళు అంటే జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. ఒక శివరాత్రి విన్నాను స్వామి, జన్మకో శివరాత్రి అంటారు. మహాశివరాత్రి ఉన్న వైశిష్ట్యం మామూలు విశేషత కాదు. అంటే దాంట్లో ప్రతి మాసంలో చతుర్దశి రోజు వచ్చేది మాస శివరాత్రికి మహాశివరాత్రికి చాలా తేడా ఉంది స్వామి. భేదం ఏంటి అంటే రాత్రి అని పలుకుతున్నాం. శివరాత్రి, నవరాత్రులు స్వామి, వసంత నవరాత్రులు, శారదా నవరాత్రులు అంటే రాత్రిపూట చేస్తాం ఆ పూజలు, లేదు పగలే చేస్తాం. కానీ రాత్రి అనేది ఏంటంటే ఒక అంధకారంలో ఉన్నవాడికి మార్గాన్ని చూపించేది రాత్రి అంటాం. అంటే ఒక చిన్న చీకటి ఉందనుకోండి స్వామి, చిన్న దీపం ఉంటే వెలుగు వస్తుంది. మహాశివరాత్రి ఎవరైతే పరమేశ్వరుడికి అర్చన చేస్తాడో ఆ ఒక్కరోజు కనుక మనం ఉదయం నుంచి ఉపాసన ఉండి ఉపోషం ఉండి లింగోద్భవ కాలంలో అభిషేకం ప్రధానంగా చేయాలి. లింగోద్భవ కాలంలో ఎందుకు చేయాలి అంటే ఈశ్వరుడు లింగరూపం ధరించిన సమయం లింగోద్భవ కాలం. అంటే పరమేశ్వరుడు ఆకాశం నుండి భూమి మీద కాళ్ళు పెట్టిన సమయమే మహాశివరాత్రి. ఆ శివరాత్రి ఎవరైతే అర్చన కానీ అభిషేకం కానీ చేస్తామో వాడు పడుతున్న అంధకారంలోంచి బయటికి రావడం మార్గం దొరుకుతుంది. మనం జ్యోతిర్లింగాలు అంటూ ఉంటాం, 12 రకాల జ్యోతిర్లింగాలు ఉన్నాయి. జ్యోతిర్లింగాలు ఆవిర్భావించిన సమయమే మహాశివరాత్రి. కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే అభిషేకం చేస్తారో అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అందులో సందేహం లేదు. శివరాత్రి రోజు ఆ పూజా క్రమం ఏదైతే ఉంటుందో ఆ పూజ గురించి చెప్పండి. శివరాత్రి రోజు ఏ విధంగా శివుణ్ణి అభిషేకం కావచ్చు, ఇతరత్ర పూజలు ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేయాలి? శివుడికి అభిషేకం చేయాలంటే చాలా విశేషం ఉందిట. మనం అనుకుంటే చేయలేంట శివుడికి అభిషేకం. శివుడు మనల్ని తలుచుకోవాలట. స్వామి, బలానా శర్మ గారు నాకు అభిషేకం చేయాలి, ఆయన తలుచుకుంటేనే నేను చేయగలుగుతాను, అది చేయలేంట. అంటే శివాజ్ఞ లేని, మీరు ఇందాకన్నారు కదా, శివాజ్ఞ లేని ఏమైనా కుట్టదని, పరమేశ్వరుడు మనల్ని తలుచుకోవాలి, అప్పుడు అభిషేకం చేయగలుగుతాం. ప్రధానంగా శివరాత్రి ప్రతి వాళ్ళు కూడా శక్తి మేర ఉపోషం ఉండాలి. అంటే ఏమి తినకుండా ఓన్లీ ద్రవ పదార్థం తీసుకుంటూ పగలు మొత్తం దైవ చింతన చేసుకుంటూ దైవ నామస్మరణ చేయాలి. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. స్వామి, ఇంకోటి, శివరాత్రి రోజు మీరు అన్నట్టుగా రాత్రి అని అన్నారు కదా, శివరాత్రి ఉదయం ఈ పూజలు చేసుకుంటాము, రాత్రి అదే లింగోద్భవ కాలంలో ఈశ్వరుడు లింగ రూపం ధరించిన సమయం ఏంటయ్యా అంటే అర్ధరాత్రి 12 గంటలకు లింగ రూపం ధరించిన సమయం. ఆ సమయంలో నిద్రపోకుండా చేయాలి. నిద్రపోతూ తూలుతూ చేసినా ప్రయోజనం లేదు. శక్తి మేర చేయటం అనేది ప్రధానం. ఎవరైతే శక్తి మేర లింగార్చన చేస్తారో, శివలింగానికి అర్చన కానీ అభిషేకం కానీ నామస్మరణ చేసినా పర్వాలేదు. మరి ప్రతి వాళ్ళు గురువుగారు అభిషేకం చేయాలంటే శక్తి ఉండాలి, బ్రాహ్మడు దొరకాలి, అంతే కదా. ఆ టైంలో బ్రాహ్మణులు చాలా బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళు చేయలేకపోయినా చాలా దేవాలయాలు ఇవాళ రేపు ఉపోషణ భజనలు జరుగుతూ ఉంటాయి. దైవనామస్మరణ చేస్తూ తెల్లవార్లు కూడా దైవనామస్మరణ చింతన చేస్తే ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు అనుభవిస్తున్నా, ఎటువంటి బాధలు అనుభవిస్తున్నా, జన్మకో శివరాత్రి అనుకున్నట్లుగా ఎవరైతే శివరాత్రికి ఖచ్చితంగా ఈ ఆరాధన చేస్తారో వాళ్ళ పడుతున్న బాధల్లోంచి 100కి 100% బయటపడటం అనేది పరమేశ్వరుడు దయ వల్ల జరుగుతుంది. ఈరోజు శివరాత్రి, రాత్రి ఉపవాసం ఉన్నాము, తెల్లవారి ఏ విధమైన పూజ చేయాలి, ఉపవాస విరమణ ఎట్లా ఉండాలని చెప్పి. ఉపవాసన అంటే బ్రహ్మముహూర్తం వరకు ఉపాసన చేయాలి. అంటే కనీసం 2:30 వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది. 3 గంటల తర్వాత వదిలిపెట్టినా పర్వాలేదు, కానీ 3 గంటల వరకు కనీసం లేచి ఉండాలి. లేచిన తర్వాత నిత్యకృత్యంలో మన దీపారాధన చేసే అలవాటు ఉందనుకోండి, ఆ దీపారాధన చేసి రోజువారీ ఏదైతే చేస్తున్నామో అది చేసుకొని కొంత రెస్ట్ తీసుకోవచ్చు, తప్పలేదు. ఇళ్లలో కూడా స్వామి, పూజా మందిరాలలో శివలింగం ఉంటుంది, శివలింగానికి అభిషేకం కూడా ఇంట్లో చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న శివలింగానికి అభిషేకం చేసే క్రమాన్ని ఒకసారి చెప్పండి, ఎట్లా చేస్తే బాగుంటుంది? చాలా మంచి ప్రశ్న. చాలా మందికి సందేహాలు ఉంటాయి. శివలింగం పెట్టుకోవచ్చా, శివలింగం పెట్టుకుంటే పాపం అనేది చాలామంది చెబుతూ ఉన్నారు.
ఈశ్వరార్చన అది చాలా పెద్ద క్రతువు. మాలాంటి వాళ్ళు ఈశ్వరార్చన చేయాలంటే కనీసం గంట సమయం పడుతుంది. అంటే మంత్రాలు వచ్చి అర్చన ఎంత అలవాటు ఉన్నా సరే ఈశ్వరార్చన చేయాలంటే కనీసం గంట సమయం పడుతుంది. ఉన్న దేవతల కల్లా ఈశ్వరార్చన చాలా పెద్ద క్రతువు, చాలా పెద్ద క్రమం ఉంది. ఏకరుద్రం చేయాలంటే కనీసం గంట సమయం పడుతుంది. ఈశ్వరుడికి అర్చన చేయాలంటే ముందుగా అర్చన చేయాలి, చివరిలో అర్చన చేయాలి. మిగతా దేవతలకు అట్లా అక్కర్లా. ధ్యానం సమర్పయామి నుంచి ప్రారంభం చేయొచ్చు, ఆవాహయామి అని చేయొచ్చు. కానీ ఈశ్వరుడికి అట్లా కాదు. ఫస్ట్ ఆయన నిద్ర లేపాలి, ముందుగా అర్చన చేయాలి, మళ్ళీ రెండోసారి అర్చన చేసిన తర్వాత అభిషేకం చేయాలి. ఈశ్వరార్చన అంత ప్రధానమైనది. కానీ కొన్ని లింగాలు మాత్రం ఇంట్లో పెట్టుకోకూడదు. స్ఫటిక లింగం ఉంటుంది, చాలా శక్తివంతమైన. నిన్న మనం అనుకున్నాం, శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం శ్లోకం ఉంది. పరమేశ్వరుడు స్ఫటిక రూపంలోనే ఉంటాడు, శుద్ధమైనటువంటి రూపంలో పరమేశ్వరుడు ఉంటాడు. స్ఫటిక లింగం పెట్టుకుంటే దానికి నిత్యకృత్య మహానివేదన, నిత్య రుద్రంతో అభిషేకం, దాని నియమాలు నియమనిష్టలు, ఇంట్లో ముట్టు అంటూ కలుపుకోకూడదు, మైలు కలవకూడదు. ప్రధానంగా ఆ యొక్క సంప్రదాయం పాటించగలిగితే చేయవచ్చు. శివలింగాన్ని ఎప్పుడు కూడా ఆడమనిషి తాకే అర్హత లేదు, చాలా పెద్ద దోషం అది. చాలా దేవాలయాల్లో వెళ్ళి దేవుని తాగుతున్నారు. అవును, తల ఆనించి శివలింగానికి. కానీ కొన్ని చోట్ల మళ్ళీ తాకవచ్చు. ఏదైతే జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో అవి తాకవచ్చు. ఎందుకంటే అవి ఎవరు మానవ మాత్రమే ప్రతిష్ఠ చేసినటువంటి లింగాలు కాదు, వాటింతటా ఆవిర్భవించిన లింగాలు. కాబట్టి 12 జ్యోతిర్లింగాలు తాకి దండం పెట్టచ్చు, దానికి తప్పులేదు, దానికి అట్టు ముట్టు దోషం ఉండదు. శ్రీశైలం వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాం, ధూళి దర్శనం అని పెడతారు. అంటే మనం యూరిన్ పాస్ చేసినా, ఎక్కడెక్కడ తిరిగినా, చెప్పులు వేసుకొని వెళితే కూడా కాళ్ళు కడుక్కోకుండా పోయి శ్రీశైల మల్లేశ్వరుని ధూళి దర్శనం చేసుకోవాలి. అది మీకు ఐడియా ఉందా? లేదు స్వామి. శ్రీశైలం వెళితే ఖచ్చితంగా ధూళి దర్శనం చేసుకోవాలి. కాళ్ళు కడుక్కోకుండా, మీరు బహిర్దేశానికి వెళ్ళినా, మూత్ర విసర్జన చేసినా సరే, కాళ్ళు కడుక్కోకుండా, ఉతికిన బట్టలు కాకున్నా సరే, ముందు రోజు రాత్రి మొత్తం ప్రయాణం చేస్తే కూడా ఆయన తాకి దండం పెట్టవచ్చు. క్యూ లైన్లో వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి దండం పెట్టాలి. కారణం ఏంటయ్యా అంటే, అక్కడ పరమేశ్వరుడు వచ్చి భక్తుల కోసం అక్కడ నిలబడ్డాడు స్వామి. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు నాకు బిస్కెట్ తెస్తాను, ఎందుకు తేలేదని అడుగుతాడు. మనం ఏదో మాటల్లో ఉంటాం, వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. మనం రిసుక్కుంటావా, తెస్తారా నాన్న ఆగు అంటాం. అటువంటి తండ్రి ప్రేమే మల్లికార్జునుడు అక్కడ చూపిస్తూ ఉంటాడు భక్తుల మీద. ఆ ఒక్క మల్లికార్జునుడికే ధూళి దర్శనం ఉంది తప్ప మిగతా జ్యోతిర్లింగాలు ఎక్కడ కూడా ఆ యొక్క పద్ధతి లేదు. చాలా కొత్త విషయం చెప్పినారు. అవునండి, ప్రత్యక్షంగా ధూళి దర్శనమే చేసుకోవాలి మల్లికార్జునుడి. ఆయనే సాక్షాత్ తండ్రిగా భావిస్తూ, మన తండ్రిగా భావించిపోయి ఆయనకి మొక్కాలి. ఎప్పుడైతే ఆ భావన కలిగి చెవిటి మల్ల వచ్చానయా అని చెప్పి తల మోటించి ఇట్లా కొట్టి 2 సార్లు దండం పెట్టాలట శ్రీశైలం మల్లికార్జునుడికి. అభిషేకం చేయాలంటే మర్నాడు వెళ్ళి స్నానం చేసి చేయవచ్చు, కానివ్వండి ధూళి దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి శ్రీశైలంలో మాత్రం. శివభక్తులకు, ముఖ్యంగా తెలుగు భక్తులకు చాలా కొత్త విషయం చెప్పినారు. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ధూళి దర్శనం. అవును, అంటే ఎటువంటి కాళ్ళు కడుక్కోకపోయినా ఇట్లాంటి కడుక్కోకూడదు, ఖచ్చితంగా కడుక్కోకుండానే యాజ్ ఇట్ ఈస్ గా ప్రయాణంలో డైరెక్ట్ గా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ఒక తండ్రిగా భావిస్తూ శివుణ్ణి, సాక్షాత్ పరమేశ్వర అనుగ్రహం నాకు కావాలి. ఎప్పుడైతే శ్రీశైల మహిమ ఎంత పవర్ఫుల్ అంటే, మీరు ఏదైతే సంకల్పం చేసుకొని ఏదో ఇబ్బందులు పడుతున్నారనుకోండి, వెళ్ళి దండం పెట్టండి, ఆ పని అయిపోతుంది. మేము చేసే నాగప్రతిష్టలో కూడా కాశీ శ్రీశైలం వెళ్ళినామని చెప్తూ ఉంటాను నేను. నాగప్రతిష్ఠ చేసిన తర్వాత శ్రీశైలం కాశీ వెళ్ళొస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, అందులో సందేహం లేదు. శ్రీశైలం వల్ల అంత పవర్ఫుల్. నేను ఎంతో ప్రత్యక్షంగా అనుభవించాను, ఎంతో మందికి చెప్పాను, ఎంతో మంది వెళ్ళి దాని అద్భుతమైన ఫలితాలు అనుభవించిన వాళ్ళు శ్రీశైలం మల్లన్న దగ్గర ప్రత్యక్షంగా నేను చూశాను, నేను అనుభవించాను. స్వామి గారు చెప్పినట్టుగా శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ధూళి దర్శనం చేసుకోవాలి. మేము కూడా ఖచ్చితంగా చేసుకుంటాం స్వామి. ప్రతి మాసం వెళ్ళి చూడండి, సంవత్సరం పాటు వెళ్ళి చూడండి, మీ జీవితం మారకపోతే నన్ను అడగండి. శ్రీశైలం వెళ్ళడం, ధూళి దర్శనం చేసుకుంటే 1 సంవత్సర కాలం పాటు వెళితే మీ జీవితంలో రాని మార్పులు సంభవిస్తాయి, ఎందుకంటే అనుమానం లేదు. స్వామి, శివరాత్రి రోజు ఉపవాసం ఉంటారు, సంవత్సరం రోజు ఖచ్చితంగా ఉండాలి అంటూ ఉంటారు. కొత్తగా ఉపవాసం ఉండేవారు శివరాత్రి సోమవారం వస్తే ఆ రోజు నుంచి ఉంటే మంచిది అని అంటూ ఉంటారు, దాని గురించి చెప్పండి. అంటే మహాశివరాత్రి ఏ రోజు వచ్చినా చాలా విశేషం. మహాశివరాత్రి ఇందాక మనం అనుకున్నాం, ఈశ్వరుడు లింగ రూపం ధరించిన సమయం కాబట్టి ఆయన భక్తుల కోసం భూమండలం మీద 12 జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించాడు స్వామివారు. అంటే ఒక మహాశివరాత్రి రోజున చేయటం వల్ల మనం ఏదైతే అంధకారంలో ఉన్నాం, అంధకారం అంటే చీకటి కాదు, ఏదో తెలియని బాధపడుతూ ఉంటాం, ఏదో తెలియని ఇబ్బందులు పడుతూ ఉంటాం, ఏదో తీరని కోరిక ఉంటూ ఉంటుంది, అవునా?
ప్రతి వాడికి కూడా ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది, ఉంటది. ఏదో ఒక వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది. దాన్ని మనం గోల్ రీచ్లా కాలేకపోవచ్చు. పిల్లలే ఉంటారు, ఏదో పెద్ద గోల్ పెట్టుకొని ఉంటారు, వాళ్ళు రీచ్ కాలేకపోవచ్చు. ఇటువంటి కోరికలు తీరడానికి మహాశివరాత్రి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇప్పుడున్న జనరేషన్ కూడా మన మాటలు విని చక్కగా శక్తి మేర ఏదో ద్రవ పదార్థం తీసుకోవాలి, ఉడకబెట్టింది తీసుకోకూడదు, వండింది పదార్థం ఏది తీసుకోకూడదు. మరి ఉండి గనక పగలల్లో ఉపవాసం ఉండి చక్కగా లింగోద్భవ కాలంలో అభిషేకం అనేది చాలా విశేషం. మరి మంత్రాలు రాకపోతే ఉన్న ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని చక్కగా ఖర్చు అయినా పర్వాలేదు, చక్కగా అభిషేకం చేసినట్లయితే వాళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో, ఏదైతే అంధకారంలో బాధపడుతున్నామో, అంధకారం అంటే ఒక భార్యాభర్తల సమస్య కావచ్చు, ఒక వృత్తి సమస్య కావచ్చు, జీవితంలో పైకి రాలేకపోవచ్చు, ఇదంతా కూడా అంధకారమే మానవుడికి. మరి ఇందాక మనం ఏమనుకున్నాం, జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరుడు. తండ్రి ప్రేమ ఎటువంటిదయా అంటే, మరి తండ్రి ఎంత కష్టం వచ్చినా దగ్గరికి తీస్తాడు. అవునా? తండ్రి పిల్లవాడిని దేవుడు కనపడలేదంటే ఏం చేస్తాడు? భుజాల మీద కూర్చోబెట్టి చుట్టూ అన్న దేవుడు కనపడ్డాడా అని అడుగుతాడు తండ్రి. మరి తండ్రి స్థానం అటువంటిది. పరమేశ్వరుడు అందరికీ తండ్రి. మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు, నీకు తండ్రి లేడా? పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులుగా భావించమని చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి భావనతో అర్చన చేస్తే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి, అందులో సందేహం లేదండి. మహాశివరాత్రి వైశిష్టత ఇంకెప్పుడు మళ్ళీ మళ్ళీ రాదు. శివుడికి సంబంధించి ఏదైనా చిన్న నమ్మక చమకం కానీ ఏదైనా మీకు తెలిసింది అంటే వేదం కాబట్టి స్వామివారి శ్లోకం చెప్తాను. ధ్యానం వందే శంభౌమాపదం సురవిరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. అద్భుతం. శివనామస్మరణ మా స్టూడియోలో మంచి శివనామస్మరణ, శివుడికి సంబంధించినటువంటి గొప్ప మంత్రాన్ని ఏమంటారు స్వామి దీన్ని? ప్రేక్షకులందరూ కూడా ఈ ధ్యాన శ్లోకం పంచాక్షర మహామంత్రం దీని యొక్క ధ్యాన శ్లోకం. మరి శక్తి లేని వాళ్ళు పంచాక్షరి ఓం నమ శివ జపం చేస్తే కూడా శివరాత్రి రోజున అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శక్తి లేని వాళ్ళు, చేతకాని వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు, మాకు శక్తి లేదనుకుంటూ ఉంటారు, బాధపడాల్సిన పని లేదు. ఆ రోజు మొత్తం కూడా తల మీద స్నానం చేసి తెల్లవారుజామునే ఓం నమ శివాయ జపం 1,00,000 జపం చేసినట్లయితే అద్భుతం జరుగుతుంది, అందులో సందేహం లేదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓకే స్వామి, థ్యాంక్ యూ సో మచ్. శివరాత్రి ప్రశస్తము, శివరాత్రి గొప్పతనము, శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే ఏ విధమైనటువంటి శివశంకరుని ఆశీస్సులు మనకు లభిస్తాయి, అదేవిధంగా శ్రీశైలానికి సంబంధించి ధూళి దర్శనం యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వామీజీ. ఓం నమ శివాయ. ఇది ఇవాల్టి చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.